యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3.5 సంవత్సరాలైనా ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక పోల్ ప్రామిస్ చేశారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో. నేను కనుక అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఒక్క రోజులో 24 hours లోపల రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని. కానీ ట్రంప్ ఏమీ చేయలేకపోతున్నారు. దానికి కారణం పుతిన్ యొక్క స్ట్రెంగ్త్. పుతిన్ చాలా మొండోడని చెప్పొచ్చు అనమాట. అయితే రీసెంట్గా పుతిన్ని చాలా పెద్ద విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, కావాలని చెప్పి అమాయకులైన ప్రాణాలను తీసేస్తున్నారని చెప్పి చాలా క్రేజీగా చంపేస్తున్నారు జనాల్ని. నీడ్లెస్గా అవసరం లేకుండా అమాయకుల్ని చంపుతున్నారని కూడా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ అనేశారు. అనవసరంగా రాకెట్స్, మిసైల్స్ ఉక్రెయిన్ సిటీస్ మీద దాడి చేస్తున్నారని మిసైల్స్తో. దీనివల్ల చాలామంది అమాయకులు చనిపోతున్నారని, దీనివల్ల పుతిన్ కూడా చాలా పెద్ద నష్టం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారనమాట. నేను మళ్ళా చెప్తున్నాను, పుతిన్ ఇమీడియట్గా ఆపేసేయాలి, మొత్తం ఇమీడియట్గా పనులు ఆపేయాలి. లేకపోతే అమెరికా మళ్ళీ ఆలోచించి పుతిన్ పైన అంటే రష్యా పైన శాంక్షన్స్ వేస్తుందని కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరించారనమాట. పుతిన్తో నాకు మంచి ర్యాపో ఉంది, కానీ ఇప్పుడు చూస్తే కనుక పుతిన్ గాన్ క్రేజీ, చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు ఇంతమంది ప్రాణాలు తీస్తున్నాడు నాకు అర్థం కావట్లేదని కూడా అన్నారనమాట. మొన్న సండే రోజు 367 డ్రోన్స్ మిసైల్స్తో ఉక్రెయిన్ సిటీస్ మీద అటాక్ చేసింది రష్యా. దానిలో 13 మంది చనిపోయారు. అనవసరంగా ఇలా ఎందుకు చంపేస్తున్నారని కూడా అడుగుతున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక పీస్ రావాలని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పిలిచి మీడియా ముందు తిట్టి కూడా పంపించారనమాట. రీసెంట్గా అమెరికా ఉక్రెయిన్తో ఒక మినరల్ డీల్ కూడా సైన్ చేసింది. అయితే ఇస్తాంబుల్లో ఒక పీస్ ప్రాసెస్ తీసుకొచ్చారు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య. అది కేవలం ప్రిజనర్స్ ఎక్స్చేంజ్. ఒకళ్ళ ప్రిజనర్స్ ఇంకోళ్ళ చేతిలో ఉన్న వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడం సరిపోయిందనమాట. అంతకుమించి ఏది ముందుకెళ్ళలేదనమాట. దాంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఇంకా ఎక్కువ ఇరిటేషన్ స్టార్ట్ అయిందనమాట. రీసెంట్గా తాత్కాలికంగా అయినా అన్కండిషనల్గా సీజ్-ఫైర్ స్టార్ట్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకున్నారు. ఉక్రెయిన్ 30 days అన్కండిషనల్ సీజ్-ఫైర్కి మేము రెడీ అని చెప్పి ఒప్పుకుంది. కానీ రష్యా మాత్రం ఒప్పుకోవట్లేదనమాట. రష్యా మ్యాక్సిమం గెయిన్ సాధించాలి, యుద్ధంలో నేను మ్యాక్సిమం గెయిన్ పొందాకే వెనక్కి చెప్పి రష్యా భావిస్తుంది అనమాట. అయితే రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేస్తే ఉక్రెయిన్ కూడా రష్యా మీద అటాక్ చేస్తుంది అనమాట. రీసెంట్గా జర్మన్ ఛాన్సలర్ కూడా ఒక మాట చెప్పారు. ఇంతవరకు ఉక్రెయిన్కి ఎంత రేంజ్లో మిసైల్స్ వాడాలి ఇవన్నీ గైడ్లైన్స్ ఉండేవి. ఇప్పుడు ఉక్రెయిన్ ఇష్టం, ఏ మిసైల్స్ అయినా ఎంత రేంజ్లో అయినా వాడొచ్చు అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ కూడా ఉక్రెయిన్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. ఈ టైంలో ఒకవేళ కనుక న్యూక్లియర్ వెపన్స్ లాంటివన్నీ యుద్ధంలో కనుక ఈ దేశాలు అంటే రష్యా వాడితే కనుక ఇంకా యుద్ధం పెరిగే ప్రమాదం ఉంది, కానీ తగ్గే ప్రమాదం కనిపించట్లేదు. పుతిన్ నిజంగానే క్రేజీగా బిహేవ్ చేస్తున్నారనమాట. 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి మాత్రం ఒక ముగింపు పలకట్లేదు పుతిన్. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పుతిన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క వెస్టర్న్ యూరోప్ మొత్తం కూడా ఉక్రెయిన్ సపోర్ట్గా ఇంకా నిలిచే ఉంది. ఇంకో పక్క పుతిన్ మాత్రం నేను యుద్ధం వీడనని చెప్పి ఆయన గట్టి ఫైట్ ఇస్తున్నారనమాట. మరో పక్క ఉక్రెయిన్ మాత్రం తీవ్ర నష్టాలు చవిచూస్తున్న యుద్ధంలో పోరాటం కొనసాగిస్తాను, ఎంతకాలం వీలైతే అంతకాలం డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి జెలెన్స్కీ అంటున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఉక్రెయిన్ భూభాగంలో 1/5 రష్యా చేతిలో ఉంది. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్తో మినరల్ డీల్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎంత లేదన్నా ఈ పీస్, ఉక్రెయిన్ రష్యా మధ్య పీస్లో ఆబ్లిగేషన్ అనేది ఇప్పుడు ఉందన్నమాట డొనాల్డ్ ట్రంప్కి. సో ఇది తన పర్సనల్ ఇమేజ్ కూడా, ట్రంప్ ఇమేజ్ కూడా ఇప్పుడు డ్యామేజే జరుగుద్ది ఒకవేళ కనుక పీస్ కనుక బ్రోకరేజ్ చేయలేకపోతే. సో ఒక పక్క పుతిన్ అసలు కొరకాని కొయ్యగా తయారాడు డొనాల్డ్ ట్రంప్ కూడా. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పుతిన్ పైన కూడా ఘాటైన స్టేట్మెంట్స్ వేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.